ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల వనదేవతలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పార్టీ నాయకులు దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రామచంద్రరావు మాట్లాడుతూ మేడారం జాతర అభివృద్ధి పనులు చేస్తామని చెప్పడం జరిగిందని, 15 రోజుల్లో జాతర మొదలవుతోందని, ఇప్పటి వరకు కూడా ఇంకా పనులు పూర్తి కాలేదని, వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందని అన్నారు. కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం పనులు పూర్తి చేయలేకపోతున్నారని, ఈ పనులు ముందుగానే చూస్తే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేదని అన్నారు. మహాజాతరకు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది మంది కూడా వస్తున్నారని, అంతేకాకుండా షెడ్యూల్ కులాలే కాకుండా అన్ని కులాలు భక్తులు వచ్చి వనదేవతలను దర్శించుకుంటారని అన్నారు. త్వరితగతిన దేవాలయంలో జరుగుతున్న పనులు పూర్తి చేయాలని, రోడ్లు పూర్తి నిర్మాణం జరగలేదని పూర్తి చేయాలని, మేడారం వచ్చేటప్పుడు హెలికాప్టర్లో కాకుండా రహదారి వెంబడి వస్తే జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తారని చెప్పారు. మా పార్టీ నాయకులు చాలామంది ఇక్కడ ఇవాళ మొక్కు తీర్చడానికి రావడం జరిగింది. ఈ సమ్మక్క సారలమ్మ ఈ పరిసరంలో ప్రభుత్వం అనేక రోజులుగా మీ పనులు మొదలు పెడతాను అని చెప్పడం జరిగింది. మరి మేము కూడా మా తరఫు నుంచి పరిశీలించాం. ఇంకా 10-15 రోజులు మాత్రమే అసలైన జాతరకు సమయం ఉంది. ఇప్పటికే పనులు సగం కూడా పూర్తి కానట్టు మనకు కనబడతా ఉంది. కొన్ని కోట్ల రూపాయలతో ఈ యొక్క పన్ను మొదలుపెట్టినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు ఈ 15 రోజుల సమయంలో